నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 30, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:03. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి జనవరి 29 బుధవారం సాయంత్రం 6:52 అండి. జనవరి 30 గురువారం సాయంత్రం 5:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం జనవరి 30 గురువారం ఉదయం 8:51 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. గురువారం సాయంత్రం 6:35 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వ్యతిపాత సాయంత్రం 6:33 వరకు. తదుపరి వార్యాన కరణం భవ సాయంత్రం 4:13 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 3:08 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:44 నుండి మధ్యాహ్నం 2:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి ఉదయం 10:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:52 నుండి ఉదయం 11:13 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 10:02 నుండి రాత్రి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, మయసభలో భంగపడ్డవాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీకృష్ణుడి సైన్యం పేరు ఏమిటి? నారాయణ సైన్యం అండి. దీనికి జవాబు ఎవరు చెప్పలేదనే చెప్పాలి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు నుండి మాఘమాసం ప్రారంభమండి. మరియు మాఘ స్నానాలు అనేవి ప్రారంభం. మనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెల మాఘమాసం అండి. మాఘ స్నానాలు కూడా ఆచరిస్తారు. మాఘపు ఆదివారాలు అనేవి కూడా చేసుకుంటారు ఈ రోజుల్లో. అదేవిధంగా మాఘ గుప్త నవరాత్రులు అండి, అంటే శ్యామలా నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. మరి శ్యామలా నవరాత్రులు చాలా మనం అవి ఎవరికీ తెలియకుండా చేసుకునే పూజా విధానం అండి. అంటే పూజా విధానంలో ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ అమ్మవారి ప్రతిమైన ఫోటో అయినా పెట్టుకుని మనం దసరా నవరాత్రులు ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి. మనకు మొదటి రోజే మన కోరికని చెప్పుకుంటూ పూజ ప్రారంభించుకొని, అమ్మవారు చాలా మహిమగలవారండి. తప్పనిసరిగా కుదిరితే మీరు నవరాత్రులు చేయడానికి ప్రయత్నించండి. నవరాత్రులు చేయడానికి వీలు కానివారు, లేదా మీకు ఎక్కడైనా దగ్గరలో శ్యామల అమ్మవారి మీకు గుడి ఉన్న దర్శనానికి వెళ్ళండి. చాలా తక్కువ ఉంటాయి. మీకు
శ్యామలాదేవి అమ్మవారి గుళ్ళు అయితే ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి అండి, మరియు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. అదేవిధంగా ఈరోజు కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. మనకి ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభం అవడం వల్ల మంచి రోజులైతే మొదలయ్యాయండి. కానీ ఈరోజు మనకి పాడ్యమి తిథి సాయంత్రం 5:50 వరకు ఉన్నది కదండి. తర్వాత నుండి మనం ఏ శుభకార్యాలైనా మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఇంకా మంచిది మాట. మనకి పాడ్యమి తిథి ఉండడం వల్ల ఏది మొదలు పెట్టుకోవడానికి అయితే మంచిది కాదు. తర్వాత మనము ఏ పనులు చేయాలన్నా, అంటే షాపింగ్లు, పెళ్ళిళ్ళకి సంబంధించిన అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆ సమయం తర్వాత పెళ్ళికి సంబంధించిన వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.